హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాపిరాజు అడప. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొండలేశ్వరం గ్రామానికి వెళ్తున్నాం. చుట్టూ పచ్చని చెట్లు, అటువైపు గోదావరి, ఇటువైపు పంట కలవ, ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఇదే కొండలేశ్వర గ్రామం. ఇక్కడ భక్తులు స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎవరైనా గోదావరి స్నానం ఆచరించాలన్నా అటువైపు గోదావరి ఉంటుంది, అక్కడ కూడా గోదావరి స్నానం ఆచరించవచ్చు. ఈ గుడికి మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ గోదావరి. అలాగే లేడీస్ గట్రా ఇబ్బంది పడకుండా అక్కడ ప్రైవసీ ప్లేస్ అలాట్ చేశారు. గోదావరి నది నీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అలాగే అక్కడ ఆ ప్లేస్ చూస్తుంటే స్నానం చేస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ గోదావరి వ్యూ చూడొచ్చు మీరు, ఎంత అందంగా ఉందో. చుట్టూ చెట్లు, స్వచ్ఛమైన నీరు, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలా స్నానాలు అవి ఆచరించిన తర్వాత పక్కనే శివలింగం మరియు సర్పాలు ఉంటాయి. వాటిని ఎవరైనా దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న శివలింగం ఇది. ఎవరైనా అభిషేకాలు వంటివి చేసుకోవాలనుకున్న వారు ఇక్కడ చేసుకుంటారు. ఆ తర్వాత నాగులు. ఇక్కడ కూడా ఏమైనా సర్పదోషాలు వంటివి ఉన్నవారు దండం పెట్టుకుంటే పోతాయని నమ్ముతారు. ఈవిడ వచ్చేసి గోదావరి మాతంట. మనకి గుడి దర్శనం వచ్చేసి ఊరి లోపలికి ఉంటుంది. ఇది వచ్చేసి ఎవరైనా కార్యక్రమాలు చేయించుకున్నవారు తమ అస్థికలను కలపాలనుకుంటే ఇక్కడ కలుపుకోవచ్చు. దక్షిణ కాశీగా పేరుంది కాబట్టి ఇక్కడ కలిపితే కాశీలో కలిపినంత పుణ్యం వస్తుందని భావిస్తారు. ఇక గుడి దర్శనానికి ఊరి లోపలికి వెళ్ళాలి. వెళ్ళే ముందు బ్రిడ్జ్ దాటిన వెంటనే పక్కన అభయాంజనేయ స్వామి వారి విగ్రహం, ఆ పక్కన ఇంకొక ఆలయం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. ఈ రెండు వచ్చేసి ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుంది, గోదావరి నది పక్కన. ఆ తర్వాత ఊరి లోపలికి వెళ్తే మనకు ఆలయం వస్తుంది. నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటే నడక మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు మీ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. గుడి ఎంట్రన్స్లోనే మీకు పరమేశ్వరుని విగ్రహం ఉంటుంది. గుడికి జనసందోహం కూడా ఎక్కువ వస్తూ ఉంటున్నారు. అలాగే గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, అలాగే ఈవినింగ్ 3 నుంచి మొదలవుతుంది. మీరు చూడొచ్చు, మేము వెళ్ళిన టైం 12-1 గంట ప్రాంతం అవుతుంది. అయినా సరే జనం ఎంతమంది ఉన్నారో చూస్తుంటే మీకు అర్థమవుతుంది గుడి ఎంత ఫేమస్ అని. గుడి స్టార్టింగ్లోనే వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. దాని వెనకాల ఈ జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు పక్కన అభయాంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది.
ఆలయ శిల్పకళ చూడొచ్చు మీరు, ఎంత అద్భుతంగా ఉంటుందో. అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఇది. ఇదంతా గుడి ఆవరణ. ఎంత విశాలంగా ఉందో మీరు చూడవచ్చు. ఇదే వేణుగోపాల స్వామి ఆలయం. ఈ పక్కనే దుర్గమాత ఆలయం ఉంటుంది. ఇదే దుర్గమాత ఆలయం. ఇక్కడికి విరగన అత్తనం అడ్డుపులు అడ్డుకొచ్చి ఏమన్నా మనసులో కోరుకుంటే అది 40 రోజులు తీరుతుందని జనం విశ్వసిస్తూ ఉంటారు. ఈయన వచ్చేసి గుడి ప్రధాన అర్చకులు. ఈయన 2వ వారు. మీరు చూసేదే కొండలేశ్వర స్వామి. స్వామివారికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందని అర్చకులు చెప్పారు. స్వామివారికి దండం పెట్టుకుంటే కాశీలో పెట్టుకున్నంత పుణ్యం ఉంటుందని కూడా చెప్పారు. మేము వెళ్ళిన సమయం కార్తీక మాసం కాబట్టి అక్కడ కార్తీక దీపాలు వెలిగించుకున్నారు. స్వామి ఎప్పుడు ఇది కొండలేశ్వరంలో వెలిసినటువంటి కొండలేశ్వర స్వామి, పార్వతీ కొండలేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి పక్క పక్కనే ఉన్నటువంటి దేవాలయాలు. ఇది పిఠాపురం మహారాజు గారు కట్టించినటువంటి దేవాలయం అని ప్రసిద్ధి. ఆ తర్వాత అది శిథిలమైపోతే నడవపల్లి గ్రామ కాపురస్తులో సూర్యనారాయణమూర్తి గారు, మిదనకుల గోత్రం సూర్యనారాయణమూర్తి గారు మళ్ళీ పునర్నిర్మాణము విగ్రహ ప్రతిష్ట చేసి అప్పటి నుంచి కంటిన్యూగా ఈ శివకేశవులు 2 కూడా ఒకే ప్రాంగణంలో ఉండడం అన్నది కొండలేశ్వర క్షేత్రం యొక్క మహత్యం. గోదావరిలో సప్తగోదావరి విగ్రహాలు ఏం ములిపోయి అన్నారు. అది గోదావరిలో కాదమ్మా, ఇటువంటి కొండలమే నదీ గర్భంలో కూడా ఉంది. దాన్ని కొండల తీర్థం అంటారు. ఆ రకంగా కొండలేశ్వరము, కొండలేశ్వరుడు, దైవం పేరు కొండలేశ్వరుడు, ఊరి పేరు కొండలేశ్వరము, ఆ నది పేరు కొండల తీర్థం అని పేరు వృద్ధగౌతమి. ఆ వృద్ధగౌతమి వల్ల కొండల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. కొండలేశ్వరంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈ విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని కొండలేశ్వర గ్రామంలో కొండలేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. మరో టెంపుల్తో మళ్ళీ కలుద్దాం. మీ బాపిరాజు ఎడప.